హలో అండి. ఈరోజు వంకాయ పచ్చిపులుసు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా పెద్ద సైజు వంకాయని తీసుకుని దానికి ఆయిల్ని అప్లై చేయాలి. ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దాన్ని మొత్తం అన్ని వైపులా కాలే విధంగా మనం కాల్చుకోవాలి. ఈలోగా మనం ఆనియన్ని కట్ చేసుకుందాము. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని అన్ని వైపులా కాలే విధంగా మొత్తం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. దానిలోకి మనం చింతపండుని నానబెట్టుకుని రసం తీసి ఉంచుకోవాలి పక్కన. ఇప్పుడు మనం పోపులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర దాన్ని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని మనం దాన్ని వేయించుకోవాలి. కొద్దిగా వేగినా సరిపోతుంది. వేయించుకున్న తర్వాత మనం కాల్చుకున్న వంకాయ ఉంది కదా, దాని అంతటిని కూడా పైన పొట్టును తీసేసుకోవాలి. ఆయిల్ రాసి తీసుకోవడం వల్ల మనకి ఈజీగానే వచ్చేస్తుంది. మొత్తం లోపలంతా కూడా బాగుందా లేదా, పురుగులు అవి ఉన్నాయా లేదా చూసుకుని చెక్ చేసుకుని దాన్ని మనం ఈ చింతపండు రసం తీసుకున్నాం కదా, దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. పోపును కూడా యాడ్ చేసేసుకోవాలి. పోపుని యాడ్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని దీని అంతటిని కూడా మొత్తం కలిసే విధంగా చేతితోటి మనం మెదుపుకోవాలి. పచ్చిపులుసు రెడీ అయిపోయినట్లే. మొత్తం అంతా రుచికరమైన పచ్చిపులుసు రెడీ.